హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్. అది ఏంటి అనేది తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు. అది ఏంటి అనేది చూసుకుంటే, ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఈ సంక్రాంతి కానుకగా 9 రకాల సరుకులు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అది ఏంటి అనేది చూసుకుంటే, బియ్యము, కందిపప్పు, చక్కెర, బెల్లము మరియు గోధుమ పిండి మరియు నెయ్యి, నూనె ఇలాంటివి కొన్ని రకాల సరుకులు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కానుకను అందజేయబోతున్నారు. ఇకపోతే అదే విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి గైడ్లైన్స్ అనేది విడుదలైతే చేస్తారు. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదలైతే చేయడం అయితే జరిగింది. దీనికి ప్రాసెస్ అనేది కూడా ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంక్రాంతికి గానుగా ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డులు ఈ 9 రకాల సరుకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.